రాజేంద్ర ప్రసాద్ గారంటే మహానటుడు, నట కిరీటి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆయన తాజాగా రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు అయితే నోరు జారి కొన్ని పదజాలం చేశారు అని చెప్పి, అట్లానే అది ఎవరి మీద కాదు మన డేవిడ్ వార్నర్ గారి మీద అని చెప్పి తెలుస్తుంది. సో ఆయన సరదాగా అన్న మాటల్ని ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియా అంతా ఒక నెగిటివ్ వైబ్లో చూస్తున్నారు. అసలు ఆయన ఏమన్నారు అంటే ఆయన సరదాగా అన్నాడా, లేకపోతే సీరియస్గా అన్నాడా, లేకపోతే ఫ్లోలో వచ్చిందా ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. కాకపోతే ఆయన అన్న మాటలు మాత్రం అందరూ కూడా నెగిటివ్గానే తీసుకుంటున్నారు. ఎందుకంటే వయసు అయిపోతుంది, చాదస్తం వచ్చేసింది, సో ఏది పడితే అది మాట్లాడుతున్నారని. అంటే చాలామందికి ఇదేం కొత్త కాదు. రీసెంట్గా మనకు చిరంజీవి గారు మాట్లాడినప్పుడు చాలామంది కూడా ఇదే విధంగా అనుకున్నారు. సో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒరే వార్నరు నువ్వు దొంగ ముండా కొడుక కొట్టేశావురా బాబు అనే విధంగా కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. సో వీటిని చాలామంది కూడా నెగిటివ్గానే తీసుకుంటున్నారు. అంటే నార్మల్గానే మాట్లాడి ఉండొచ్చు, కాకపోతే ఈ విధంగా కొన్ని పదాలు మాత్రం అనకపోయి ఉంటే బాగుండేదని కూడా అనుకుంటున్నారు. కాకపోతే మరి ఆయన ఏదో అత్యుత్సాహంతో అన్నాడా, లేకపోతే ఫ్లోలో వచ్చేసిందా, ఇంకా ఆయన్నే చెప్పాలి. కాకపోతే ఆయనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి గౌరవం అనమాట. ఎన్నో క్యారెక్టర్లు, ఎన్నో సినిమాలు, ఒక కమెడియన్గా చేశాడు, చాలా మంది కూడా సైడ్ రోల్స్ చేశాడు. సైడ్ అంటే సపోర్ట్ క్యారెక్టర్లు చేశాడు, తండ్రిగా, అదేవిధంగా హీరోగా ఎన్నో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చేసి ఇప్పుడు మాత్రం చాలా మంచి, అంటే ఎప్పటి నుంచో కూడా ఒక నట కిరీటి అనే విధంగా కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడతారంటే చాలామంది కూడా నో అని చెప్తారు. సో ఈ యొక్క 2-3 పదాలు మాత్రం ఆయన నోరు జార రెండొచ్చని కూడా కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. ఇంకా చాలా మంది అయితే నెగిటివ్గా తీసుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నట్టు వాళ్ళ కూతురు చనిపోయినా కొంచెం డిస్టర్బ్ అయ్యారు ఇప్పుడు వచ్చే సినిమాల్లో, అందుకే కటికి మొన్న ఏదో ఇంకొక ఈవెంట్లో కూడా అట్లానే మాట్లాడారు. ఆయన కొంచెం ఈ మధ్యన అదుపు తప్పి మాట్లాడుతున్నారని కొంతమంది అంటున్నారు. మరి అది అంతవరకు అంటే ఇప్పుడు ఈయనంటే కూతురు చనిపోయింది, ఒక డిస్టర్బ్లో ఉన్నాడని అనుకోవచ్చు. కానీ మరి చిరంజీవి గారు సో ఆ విధంగా వాళ్ళు ఏదో అనబోయి ఇంకేదో అనుంటారు, దాన్ని మాత్రం ఖచ్చితంగా పెద్ద విషయంగా చేస్తున్నారు. కాకపోతే చిరంజీవి గారు నార్మల్గా అన్నప్పటికీ అందులో నెగిటివ్గా తీసుకోవాల్సింది ఏమి కూడా లేదు. కాకపోతే ఈయనన్న దాంట్లో ఆ ఒక్క వార్డు మాత్రం ఖచ్చితంగా నెగిటివ్, ఖచ్చితంగా అది మాత్రం ప్రతి ఒక్కరు తీసుకోలేకపోతున్నారు. మరి ఆయన సినిమాలు కావచ్చు, ఇప్పుడు డేవిడ్ వార్నర్ కూడా ఒక ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి సినిమాలు కావచ్చు, పుష్ప సినిమాకి సంబంధించి కొన్ని రీల్స్ చేశాడు, వాటి వల్ల మంచి ఫేమ్ అనేది వచ్చింది. ఎప్పటి నుంచో కూడా ఆయన సినిమాలు చేస్తున్నాడు న్యూస్లు రావడమే తప్ప అప్డేట్ మాత్రం రావలేదు. సో మొత్తానికి ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేయబోతున్నాడని తెలిసింది. సో మరి ఈ విధంగా ఫస్ట్ టైం ఒక సినిమాలో అడుగుపెట్టిన వ్యక్తిని, ఒక స్టార్ క్రికెటర్ని, ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా చాలామంది అంటున్నారు. మరి దీనికి ఆయన ఏమైనా స్పందించి చెప్పుకుంటాడా లేదా చూడాలి.